వన్ టైం సెటిల్మెంట్ కింద సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని బాధిత కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాన్ని కోరాయి. ఇందుకోసం గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు బాధ్యతగా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశాయి. మేరకు గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితుల సంఘం ప్రతినిధులు జక్కు శ్రావణ్ కుమార్, వంగ సంతోష్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా వివిధ నిరసనలు, ఆందోళన రూపకంగా తమ ఆవేదనను యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, అయినప్పటికీ ఎలాంటి ఫలితం కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తామని నాయకులు హామీలు ఇస్తున్నారే కానీ ఆచరణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. తమ నిరసన ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన గుర్తింపు సంఘం నాయకులకు దసరా తర్వాత ఈ విషయం చర్చించి పరిష్కార మార్గం చూపుతామని హామీ లభించినట్లు తెలిసిందని అన్నారు. ఈ నేపథ్యంలో గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు బాధ్యతగా ముఖ్యమంత్రిని కలిసి ఈ నెలాఖరులోగా తమ సమస్యకు పరిష్కారం మార్గం చూపించాలని కోరారు. లేని ఎడల నవంబర్ మొదటి వారంలో గోదావరికని నుండి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామని ప్రకటించారు. మేము గత 2 సంవత్సరాల కాలం నుండి వివిధ రూపాలలో మా బాధను ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి, అలాగే గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం, సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడానికి పలు దఫాలుగా మేము పోరాటం దిశగా వెళ్ళి మరి సక్సెస్ అయినామని అనుకుంటున్నాం. అదే దశలో ఇంకా మేము ఉద్యోగం సాధించలేని స్థితిలోనే ఉన్నాం. ఇంకా రోడ్డు మీదనే తిరుగుతున్నాం. మారుపేరు విజిలెన్స్ పెండింగ్లో ఉన్నటువంటి మా ఉద్యోగాలు ఏవైతున్నాయో త్వరితగతిన మా సమస్యను వన్ టైం సెటిల్మెంట్ కింద పరిష్కారం చేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. గత నెల రోజుల క్రితం ఏదైతే ఏఐటీసీ ఆఫీస్ ముందు మేము మా నిరసనను తెలియజేశామో వెంటనే వారు మరియు ప్రాతినిధ్య సంఘం వారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యను చాలా సున్నితమైన సమస్యగా త్వరితగతిన పరిష్కరించాలని ఇరు సంఘాలు చెప్పినాయని తెలిసింది. అయినప్పటికీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు దసరా తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తానని ఏదైతే చెప్పారో, మరి దసరా వెళ్ళి దీపావళి వస్తుంది సార్. గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం వారు మీ పనులలో మీరు బిజీ ఉన్నప్పటికీ, సింగరేణిలో ఇంకెన్ని సమస్యలు ఉన్నప్పటికీ మా సమస్య కూడా ప్రధానమైన సమస్య అని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. కాబట్టి దయచేసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు 2 సంబంధిత కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలను కూడా ఏకం చేసుకొని అయినా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా సమస్యను వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక్కసారి మా అందరికీ క్షమాభిక్ష పెట్టైనా కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద మా అందరికీ మారుపేర్ల సమస్యను పరిష్కరించడానికి మీరు ముందడుగు వేయాలని గుర్తింపు ప్రాతినిధ్య సంఘం నాయకులను వేడుకుంటున్నాం. వారసులం, మారుపేరు బాధితులైనటువంటి ప్రస్తుత ఉద్యోగులు అందరం కలిసి వచ్చే నెల నవంబర్ మొదటి వారం, ఆ వారంలో ఏదో ఒక రోజు నిర్ణయం చేసుకుని మా మారుపేర్ల విషయంపై ప్రభుత్వం కానీ యూనియన్లు కానీ పూర్తి స్థాయిలో సర్క్యులర్ తీసుకురాని ఎడల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి వద్దకు గోదావరికని నుండి హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు పాదయాత్ర రూపకంగా మేము వెళ్ళి మా గోడును వెళ్ళబోసుకుంటామని మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాం. దసరా పండగ ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టికి ప్రస్తుతం ఉన్న ఏఐటీసీ వారు ఎమ్మెల్యేగా ఉన్న కొత్తగూడెం కూనవరంని సాంబశివరావుతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి మన సీఎం గారు సానుకూలంగా స్పందించినట్లు ఏఐటీసీ వారు తెలియజేయడం జరిగింది. దసరా పండగ తర్వాత సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కతో మీకు రివ్యూ మీటింగ్ పెట్టి ఈ మార్పేర్ల యొక్క సమస్యను పరిష్కరిస్తా అని హామీ ఇచ్చినట్లు ఏఐటీసీ వారు మన కార్మికులందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పటికే పండగ పూర్తయి 20 రోజులు పూర్తిగా వస్తున్నా కూడా ఇప్పటికీ మళ్ళీ దీని మీద ఎటువంటి స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం. గత 2.5 సంవత్సరాలుగా మేము అనేక రూపాలుగా మేము రోడ్ల మీద మేము నిరసనలు తెలియజేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటి వరకు సింగరేణిలో కార్మికుల పిల్లలకు, మార్పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇచ్చే విషయం పరిష్కారం చూపించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించి సింగరేణిలో మార్పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇప్పించవలసిందిగా మేము ముఖ్యంగా
ఈ రామగుండం ప్రెస్ క్లబ్ నుంచి వెళ్ళి కోరుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితులు వీర్ల రాజయ్య, పుట్ట సత్యం, దబ్బెట అంజయ్య, హరీష్, సుధాకర్, శ్రీకాంత్, ఓంప్రకాష్, ప్రదీప్ వర్మ, డిష్ బాబు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.